ఎమ్మెల్యే ఎన్నికలకి ఉన్నంత హడావిడి ఎమ్మెల్సీ ఎన్నికలకి ఉండదు. అవసరమైతే తప్ప పెద్దల పోర్ని పార్టీలు కూడా పెద్దగా పట్టించుకోవనే అభిప్రాయం ఉంది. అయితే ప్రస్తుతం తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకి జరుగుతున్న ఎన్నికలు పొలిటికల్ గా నిప్పులు గక్కుతూ ఉండటం ఆ అభిప్రాయాన్ని పక్కకి నెట్టేస్తోంది. అంతేకాదు కీలక నేతలకి ఈ ఎలక్షన్స్ పెద్ద పరీక్ష పెడుతున్నాయి. ఎన్నడూ లేనంత జోష్తో ఉన్న బీజేపీలో ఆ ఇద్దరికి మాత్రం అగ్ని పరీక్షలా మారాయి. ఇంతకీ ఎవరా నాయకులు, ఎందుకు ఆ పరీక్ష? తెలంగాణ బీజేపీలో ఎమ్మెల్సీ ఎన్నికల హీట్. అటు కిషన్ రెడ్డి, ఇటు బండి సంజయ్. అగ్రనేతలకు ఇది అగ్ని పరీక్షేనా? కేంద్ర మంత్రులకు ఇజ్జత్ కి సవాల్. తెలంగాణ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఊహించని విధంగా ఓట్లు, సీట్లు పెంచుకున్న కమలసేన అదే కథనోత్సాహంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో దూసుకువెళ్తోంది. కరీంనగర్ టీచర్, పట్టభద్రుల స్థానాలతో పాటు నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి అందరికన్నా ముందే అభ్యర్థులు ప్రకటించి ప్రత్యర్థులకు సవాల్ విసిరింది. గతంలో అయితే బీజేపీకి ఈ స్థాయి గ్రాఫ్ లేదు కాబట్టి ఏ ఎన్నిక జరిగినా పెద్దగా ఆ పార్టీని పరిగణలోకి తీసుకునేవారు కాదు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ రేంజ్ వేరు. 8 ఎమ్మెల్యే స్థానాలు, 8 ఎంపీ స్థానాలతో మంచి గ్రాఫ్ సాధించిన కమలదళం ఎన్నికేదైనా తగ్గేదేలే అంటోంది. తాజాగా 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయ పతాక ఎగరేస్తామంటోంది. అయితే ఒక్క మహబూబ్ నగర్, హైదరాబాద్ తప్ప దాదాపుగా తెలంగాణను కవర్ చేసే ఈ 3 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల్లో గెలవడం బీజేపీ ముఖ్యులకు కీలకంగా మారింది. కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహించడంతో పాటు రాష్ట్ర బీజేపీ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తున్న కిషన్ రెడ్డికి, మరో కేంద్ర మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు అగ్ని పరీక్షలా మారాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అటు బండి సంజయ్, ఇటు కిషన్ రెడ్డి ఇద్దరు ఇద్దరే, ఎవరికి ఎవరూ తీసుకోరు. 2019లో కరీంనగర్ నుంచి ఎంపీగా గెలిచి ఆ వెంటనే రాష్ట్ర పార్టీ పగ్గాలు చేపట్టిన బండి సంజయ్ కమలదళంలో ఊహించని జోష్ తీసుకొచ్చారనేది ఎవరూ కాదనలేని వాస్తవం. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పైన, కేసీఆర్ అండ్ ఫ్యామిలీ పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ క్యాడర్లో తనకంటూ ఓ క్రేజ్ ని ఏర్పాటు చేసుకున్నారు. రాష్ట్రమంతా పాదయాత్ర చేపట్టి క్షేత్రస్థాయిలో పార్టీకి కాస్తో కూస్తో పట్టు దొరికే ప్రయత్నం చేశారు. 2023 అసెంబ్లీ, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ తరపున ప్రచారం నిర్వహించి తనదైన ప్రభావం చూపించారు సంజయ్. కరీంనగర్ నుంచి రెండోసారి ఎంపీగా గెలిచిన సంజయ్ ఇప్పుడు కేంద్రంలో మంత్రిగాను కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఒక గ్రాడ్యుయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానాలు కరీంనగర్ పార్లమెంటు పరిధిలోనే జరుగుతుండటంతో అందరి దృష్టి ఆయనపైనే ఉంది. బండి సంజయ్ ప్రభావం ఎంతవరకు ఉంటుందనే ఆసక్తి ఏర్పడింది. గతంలో బీజేపీ పెద్దగా పోటీ ఇవ్వని ఈ స్థానాల్లో ఇప్పుడు అధికార కాంగ్రెస్ తో అమీతుమీకి సిద్ధమైంది. ఈ స్థానాల పరిధిలో 7 ఎమ్మెల్యేలు కూడా ఉండడం బీజేపీకి అదనపు బలం. ఎంతమంది ఎమ్మెల్యేలున్నా, ఎంతమంది బలమైన నేతలున్నా బండి సంజయ్ బొమ్మే ఇప్పుడిక్కడ కీలకంగా మారింది. సాధారణంగానే ఆయనకు పార్టీలో ఫుల్ క్రేజ్ ఉంటుంది. అలాంటిది ఇప్పుడు ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఆయన మరింత ప్రభావవంతమైన నాయకుడిగా ఎదిగారు. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు ఆయనకు పెద్ద సవాల్గానే మారింది. ఫలితం ఏమాత్రం తేడా కొట్టినా అటు పార్టీలో వ్యతిరేక వర్గం ముందు, ఇటు బయట ప్రత్యర్థుల ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం. తన పరిధిలోని 2 ఎమ్మెల్సీ స్థానాల్లో గెలుపుపై బండి సంజయ్ గట్టి భరోసాతోనే ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే పార్టీకి ఏమాత్రం పట్టులేని నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ స్థానంపైనే ఆయన ఫోకస్ పెట్టినట్లు కనబడుతోంది. ఆయా జిల్లాల్లో వరుస సమావేశాలు నిర్వహిస్తూ కార్యకర్తలను ఉత్సాహపరచడమే కాదు, టీచర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా డబుల్ రోల్ పోషిస్తున్న కిషన్ రెడ్డికి సైతం ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు కీలకంగా మారాయి. కశ్మీర్ టు కన్యాకుమారి పార్టీ వ్యవహారాల్లో కిషన్ రెడ్డి పవర్ఫుల్ నాయకుడిగా ఉన్నారు. ప్రధాని మోదీకి, అగ్రనేతలు అమిత్ షా, నడ్డాలకు సైతం ఆయనపై విపరీతమైన నమ్మకం. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఆయనకు 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు చాలా కీలకమని చెప్పాలి. సరిగ్గా ఎన్నికలకు ముందు ఊహించని విధంగా బండి సంజయ్ని తప్పించి పార్టీ పగ్గాలు కిషన్ రెడ్డికి అప్పగించింది అధిష్టానం. ఆ విశ్వాసాన్ని నిలుపుకుంటూ అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీకి మంచి ఫలితాలే రాబట్టారు కిషన్ రెడ్డి. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో కమలదళానికి సాధ్యం కాని ఓట్ షేర్, సీట్ షేర్ ఆయన నేతృత్వంలోనే దక్కింది. కిషన్ నాయకత్వంలోనే
8 ఎమ్మెల్యేలు 8 ఎంపీ స్థానాలు గెలిచిన బీజేపీ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ మంచి ఫలితాలు సాధిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి పార్టీ వర్గాలు. అతి త్వరలోనే రాష్ట్ర బీజేపీ అధ్యక్ష మార్పు జరగనున్న వేళ ఈ 3 ఎమ్మెల్సీ స్థానాల్లో పార్టీని గెలిపించి సగర్వంగా కొత్త వారికి పార్టీ పగ్గాలు అప్పగిస్తారని కిషన్ రెడ్డి అభిమానులు భావిస్తున్నారు. కేంద్ర మంత్రులుగా ఈ ఇద్దరు నేతలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు మాత్రం స్పష్టమవుతోంది. ఓ రకంగా ఈ ఎన్నికల్లో గెలుపు వీరిద్దరికీ ఇజ్జత్కి సవాల్. ఇద్దరూ బలమైన నేతలే, ఇద్దరూ ఫాలోయింగ్ ఉన్న నాయకులే. అందుకే ప్రత్యర్థి శిబిరం కూడా ఈ ఇద్దరు బడా నేతల వైపు చూస్తోంది. 2 స్థానాల్లో గెలుపుపై ధీమా కనిపిస్తున్నప్పటికీ నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానంలోనే కమల దళానికి కాస్త అనుమానాలున్నాయి. అందుకే ఆ స్థానంపై ప్రత్యేక దృష్టి పెట్టిన కిషన్ రెడ్డి, సంజయ్ వ్యూహాత్మకంగా వరుస సమావేశాలతో క్యాడర్లో లీడర్లలో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. కనీసం 2 స్థానాలు గెలిస్తే ఈ ఇద్దరు నేతలు సగర్వంగా మీసం వెలయొచ్చు. అంతేకాదు, ప్రస్తుతం ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీలో లేదు కాబట్టి కాంగ్రెస్ తో అమీతుమీ తేల్చుకుని తామే ప్రత్యామ్నాయమన్న సంకేతాలు పంపొచ్చు. పర్సనల్ గా ఢిల్లీ పెద్దల దగ్గర తమ పరపతిని కూడా మరింత పెంచేసుకోవచ్చు. మరి ఈ విషయంలో కేంద్ర మంత్రులిద్దరూ ఎంతవరకు సక్సెస్ అవుతారన్నదే సస్పెన్స్. ఈ లెక్కన పెద్దల పోరు ఈ పెద్దలకు పెద్ద పరీక్ష అన్నమాట.